హాయ్ వ్యూయర్స్, నేను మోనికా. వెల్కమ్. తెలుసా మన ముందు ఎవరు కూర్చున్నారు? స్వాతి నాయుడు. మీ అందరికీ బాగా సుపరిచితురాలు అయి ఉంటుంది కదా, స్పెషలీ ఫర్ యూత్. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మనం స్వాతి నాయుడుతో మాట్లాడి మీకు తెలియని విషయాలు ఎన్నో తన దగ్గర నుంచి మనం ఆన్సర్స్ తీసుకొని మీకు తెలియజేస్తాను. తను ఏమనుకుంటుందో, తన గురించి, ఇంకా మనము తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకొని మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ స్వాతి. హాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఓకేనా? సూపర్ గుడా? ఫిజికల్లీ సూపర్ గుడ్. ఓ మై గాడ్. ఓకే. ఫిజికల్లీ గుడ్ అని మీకు మీరే మార్క్స్ ఇచ్చేసుకుంటారు? అంటే ఐఎమ్ హ్యాపీ, బట్ షూటింగ్ వెళ్ళినప్పుడు ఐ ఫీల్ సాడ్. ఫైన్. వెరీ రీసెంట్ గా నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను. దాంట్లో మీరు నాకు బిఎఫ్ చేయాలని ఉంది అని అన్నారు. వై? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా నా ప్రతి వ్యూవర్కి, ఎవరైతే నాకు ఇంత క్రేజ్ తెచ్చిపెట్టారో. బికాస్ చాలామంది చాలా చేస్తున్నారు, బట్ నన్నుగా ఇష్టపడుతూ నా వీడియోస్ని లైక్ చేస్తూ, సో నా వీడియో ఎక్కడున్నా కూడా వెంటనే బాగా చూస్తూ, ఈవెన్ బయట కూడా నాకు గౌరవం ఇస్తూ, అలానే సో చాలా థ్యాంక్స్ మీ అందరు. ఐఎస్ ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను చెప్పిన ఇలా బిఎఫ్ చేయాలి అని. లైక్ ఎందుకంటే ప్రజెంట్ తెలుసు అందరికి సిచ్యువేషన్ ఎట్లా ఉంది. నాకైతే కనుక మూవీస్లో ఆఫర్స్ అయితే ఏం లేవు. చాలా ట్రై చేస్తున్నాను. అంటే ట్రై చేయడం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు నేను. సో దే వాంట్ టు గివ్, దెన్ ఐ విల్ డూ. కానీ ఎవరు ఇవ్వకపోతే అలానే ఖాళీగా కూర్చోవాలా, టైం వేస్ట్. ఇంకా ఏంటి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఓకే దెన్ ఐ విల్ గో టు బిఎఫ్. కానీ ఇక్కడ మన సొసైటీలో, నేను ఇక్కడ పుట్టాను కదా, మన ఇండియాలో అది పాసిబుల్ కావట్లేదు. సో మన సొసైటీని కాదని ఎదిరించి ఇక్కడ మనం ఏది చేయలేం. ఇల్లీగల్ కదా హియర్. మేబీ ఫారెన్లో ఎక్కడైనా ఏదైనా ఆపర్చునిటీ, ఎవరైనా నాకు చాలా కాల్స్ చేస్తారు కదా, మీరు అందరూ అయితే ఫారినర్స్ చేస్తారు, అందరు చేస్తారు కాల్స్. ప్లీజ్ గివ్ మీ ఆ బిఎఫ్ టు మీ, ఐ విల్ డూ డెఫినెట్లీ. మీరందరూ ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, సో ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ. బికాజ్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఐ డోంట్ నో, బట్ ప్రెసెంట్ ఏముంది, ఐ వాంటెడ్ టు డూ. ఎందుకంటే ఎప్పటికీ నేను ఇలానే మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అన్ని రకాలుగా. సో దట్స్ ద వే. ఇఫ్ ఐ గెట్ బిగ్ స్క్రీన్ ఆఫర్స్, దెన్ ఐ విల్ కంటిన్యూ. దెన్ బిఎఫ్ కొంచెం పోస్ట్పోన్ చేస్తాను. సో ఇప్పుడైతే నువ్వు బిఎఫ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, రైట్? కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి కాంటాక్ట్స్ రాలేదు దాని గురించి. బట్ యు ఆర్ విల్లింగ్ టు డూ? yes, definitely I will to do. That's all. As soon as possible my goal reach అవ్వాలని. చూడండి, అసలు మన లైఫ్లో మనకి ఎన్నో ఆపర్చునిటీస్, అంటే ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయో మనకే తెలియదు. ఇట్స్ లైక్ ఓషన్ కదా. అందులో నేను ఇదే అవ్వాలి, పోర్న్ స్టార్ అవ్వాలి, లేదంటే ఒక బిఎఫ్ చేయాలి అని ఎందుకు ఎంచుకున్నావు? ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీవీ ఛానల్స్ లో ప్రతి 1 hour ఒక యాంకర్ మారుతారు, లైవ్ కాల్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అట్లీస్ట్ నేను దానికి కూడా పనికి రాకుండా పోయానా? ఎందుకని ప్రతి ఛానల్లో నేను రెజ్యూమ్ ఇచ్చున్నా 20 times, 30 times, 40 times. నేను తిరగని ఛానల్ లేదు, తిరగని ఇది లేదు. నౌ ఆల్సో ఐఎమ్ ఆస్కింగ్ వై దే ఆర్ నాట్ గివింగ్ మీ యాంకరింగ్. ఐ నీడ్ ఆపర్చునిటీ, దాట్స్ ఇట్. నేను ఒక బిఎఫ్ చేశానంటే మిస్టేక్ నాది కాదు. బికాస్ నా ఇష్టం ఇదే ఉంది. నేను దీంట్లోనే బతకాలనుకున్నా, నేను ఇదే చేయాలనుకున్నా. ఓకే, మీరు ఎవరు నాకు ఇవ్వకపోతే నో ప్రాబ్లం, నేను బిఎఫ్ చేసుకుంటా. బిఎఫ్ చేసుకుని వచ్చినాక మళ్ళీ ఇప్పుడు తర్వాత ఇస్తే ఇవ్వండి, లేకపోతే అట్లీస్ట్ మనీ అట్లీస్ట్ ఇచ్చినా నిన్ను పీపుల్ రిసీవ్ చేసుకోరు. దే హ్యావ్ ఎ బ్యాడ్ ఇమేజ్ ఆన్ యూ. అట్లీస్ట్ మనీ అట్లీస్ట్ ఇచ్చినా నిన్ను పీపుల్ రిసీవ్ చేసుకోరు. దే హ్యావ్ ఎ బ్యాడ్ ఇమేజ్ ఆన్ యూ. ఒక రకమైన ఈవెన్ ఐ ఫీల్ నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, నీతో మాట్లాడుతున్నా అంటే నేను హార్ట్ఫుల్ గా నువ్వంటే ఇష్టమని మాట్లాడట్లేదు. ఇట్స్ మై జాబ్. నాకు ఎక్కడో ఒక కార్నర్ లో ఒక బ్యాడ్ ఇంపాక్ట్ ఉంది నీ గురించి. ఇంకా ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో ఆఫర్స్ రావట్లేదు, నాకు యాంకరింగ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? ఐ విల్ ఆల్సో డూ యాంకరింగ్ వెరీ వెల్, యాక్టింగ్ వెరీ వెల్. యూట్యూబ్ లో ఇంత బాగా లైక్ చేసిన వాళ్ళు బిగ్ స్క్రీన్ కి నన్ను ఎందుకు తీసుకోవట్లేదు? వాట్స్ మై మిస్టేక్? ఐ వాంట్ టు డూ. ఒక్కొక్కసారి చాలా బాగా అనిపిస్తుంది నాకు. చూడు, నువ్వు ఇంత ఎక్స్పోజింగ్ ఇచ్చి ఇంత చేసినా కూడా నిన్ను బిగ్ స్క్రీన్ లో తీసుకోవట్లేదు అంటే సమ్వేర్ ఏదో మిస్సింగ్ ఉంది కదా. ఏంటది?
ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఇట్స్ యువర్ టాలెంట్ అయి ఉండొచ్చు. టాలెంట్ ఉంటే నువ్వు ఇంత కష్టపడాల్సిన అక్కర్లేదు. నువ్వు టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఎక్స్పోజింగ్ ఇస్తేనే పైకి వచ్చారంటే కూడా దట్ ఇస్ నాట్ ట్రూ. యాక్చువల్లీ అవును, ఎక్స్పోజింగ్ లేకపోయినా స్టోరీ బేస్డ్ ఉంటుంది. సో మీరు మీ డ్రెస్సింగ్ అలా వేసుకుంటారు కదా, అంటే యూ లవ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. కొంతమంది అమ్మాయిలు నాలాగా ఉంటారు ట్రెడిషనల్గా, వాళ్ళు చాలా నీట్గా బట్టలు వేసుకొని బాగుంటారు. సో అలాంటి అమ్మాయిలు చూసినప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? లైక్ మంచిగానే అనిపిస్తుంది. అంటే కొందరు అలా ఉండడానికి ఇష్టపడతారు, కొందరు ఇలా. సో నేనేంటంటే లైక్ ఇలా ఎక్స్పోజ్, అంటే ఎదుటి వాళ్ళు నన్ను చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవడాన్ని నేను ఇష్టపడతాను. అదే ఎగ్జాంపుల్ అనుకుంటాం కదా. సో ఎవరైతే వంట చేసినప్పుడు ఎదుటి వాళ్ళు తిని బాగుంది అంటే ఓ గ్రేట్, అలానే నేను నా సెల్ఫ్ కూడా. సో అంటే బిగ్ డ్రెస్ వేసుకోవడానికి కూడా ఇష్టమే నాకు, కాదని కాదు. బట్ షూట్స్ అంటే ఎక్కువ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ కార్, నేను బయట వేసుకుని తిరగలేను, ఇంట్లో వేసుకోలేను. సో అట్లీస్ట్ షూటింగ్ ఆన్ కెమెరా, సో ఇంతమంది చూసినప్పుడు ఓకే, ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. ఫైన్. మన ట్రెడిషన్ ప్రకారం నువ్వు ఇచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే వంట చేసి పెడితే అందరికీ నచ్చితేనేనో ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నావు కదా. సో మన తెలుగు కల్చర్లో మనం వంట మన హస్బెండ్కే చేయాలి. ఓకే, అందరికి చేసిస్తానంటే ఇట్ డజంట్ వర్క్. అంటే ఎక్కడో ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. నాకు కూడా ఉంటుంది ఇట్లానే ఫుల్ డ్రెస్ వేసుకోవాలా, మంచి క్యారెక్టర్స్ చేయాలా. ఈవెన్ రేపు మా మమ్మీ డాడీ అందరితో కలిసి బ్రదర్తో కలిసి వెళ్ళి బిగ్ స్క్రీన్ పైన చూస్తే అరే మా అక్క బాగా చేస్తుంది అలా. ఇప్పుడు అందరు చెప్తూ ఉంటారు అరే మీ సిస్టర్ అలా చేస్తున్నా ఇలా చేస్తున్నా, మా బ్రదర్కి కొంచెం ఫిల్మ్, మా మమ్మీ డాడీ అట్లా. సో నాకు ఉంటుంది అందరు అమ్మాయిలాగా ట్రెడిషనల్గా కూడా ఉండాలని, ఆ విధంగా క్యారెక్టర్స్ కూడా చేయాలని. ఈవెన్ ఇప్పుడు మన హీరోయిన్స్ 2 టైప్స్ చేస్తారు, ఎక్స్పోజింగ్ కూడా చేస్తారు, నిండు డ్రెస్ కూడా వేసుకుంటారు. నాకు అలా ఉంది, కానీ నాకు ఎవ్వరు అలా ఇవ్వట్లేదు ఆఫర్స్. ఐ డోంట్ నో వై, అలా ఎందుకు ఇవ్వట్లేదో నాకు తెలీదు. సో ఒకవేళ అలా ఇస్తే కూడా బాగానే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే, సో ఈ విధంగా ఉంటే ఎక్స్పోజింగ్ ఏదైతే ఉందో తొందరగా స్ప్రెడ్ అయిపోయింది, అందరు చూసేస్తారు. చూసిన తర్వాత ఏదో ఒకరు డిఫరెంట్ మైండ్ థింకింగ్తో అరే ఈ అమ్మాయికి కొంచెం డిఫరెంట్గా చూపిద్దాం, సో దీనికి ఈ విధంగా చేద్దాం అని అనుకుని అప్పుడైనా బిగ్ స్క్రీన్లో ఇస్తే. బట్ నేను బిఎఫ్ చేస్తానని అనని ఏదైనానని నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఐ వాంట్ టు బీ లైక్ ఏ గుడ్ యాక్ట్రెస్. మేబీ నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఏమో, ఒకవేళ అందుకే బాయ్ ఫ్రెండ్ లేడేమో తెలీదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆ విధంగా నేను చాలా సాక్రిఫైస్ చేస్తున్నా, నేను చాలా వదులుకుంటున్నా నా లైఫ్లో. అలానే ఈవెన్ మీరు అంటున్నారు ఎక్స్పోజింగ్, కొన్నిసార్లు నాకు కొన్ని దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొన్ని చేయడం ఇష్టం ఉండదు, కొన్ని దగ్గర ఇది ఉండదు, అయినా కూడా చేసేస్తున్నాం. ఎందుకంటే మనం ఒప్పుకున్నాం, మనం ఓకే చెప్పి అమౌంట్ తీసుకున్నాక డైరెక్టర్ ఏది చెప్తే అది చేయాలి. మీరు ఇలాగే కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, యూ వాంట్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, దాని వెనకాల మీ టార్గెట్ ఉండుండొచ్చు. కానీ దీనివల్ల మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరా? ప్రాబ్లమ్స్ అంటే లైక్ ఇలానే షార్ట్ ఫిల్మ్స్లో అంటే యాక్టింగ్ ఉంటుంది, కానీ నేను చేసుకునే సెల్ఫీ వీడియోస్ అని కొన్ని ఉంటాయి కదా. సో ఆ సెల్ఫీ వీడియోస్లో ఏంటంటే ఇట్స్ నాట్ యాక్టింగ్, రియల్ నా లైఫ్లో ఏం జరిగింది నేను అదే మాట్లాడతాను. సో ఎవ్రీబడి నో, అంటే ఆల్మోస్ట్ ఇంకా నా గురించి నేను ఏం చెప్పవసరం. ఓకే తిను ఈ విధంగా ట్రై చేస్తుంది, సో దీనికి ఈ విధంగా తన బాడీ ఎవ్రీ పార్ట్. ఐ థింక్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను నా ఆల్మోస్ట్ న్యూడ్ వీడియోస్ చాలా అప్లోడ్ చేసిన, చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ అందరూ నాతో ఫోటో దిగేటప్పుడు అందరి ముందు చెప్పడం పక్కకు వచ్చాను, మేడం నేను మీ ఎక్స్ వీడియోస్ నేను మిమ్మల్ని చూసాను. అలా అమ్మాయిలు ఎవరైనా చెప్పారా? అమ్మాయిలు ఎవరు చెప్పరు, వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా. ఐ సెడ్ ఓకే ఓకే దెన్ మేడం ఇంకా 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 మేడం మీరు ఇలాగ ట్రై చేయండి, ఎలా ట్రై చేయండి కొత్తగా. ఇప్పటిదాకా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను సెల్ఫీ వీడియోస్ తీసుకుని పెట్టినా, అన్ని సింగిల్ పెట్టినా, ఎవరైనా పార్ట్నర్ అబ్బాయితో చేసి పెడదామంటే ఒక్క అబ్బాయి కూడా ముందుకు రావట్లేదు. సో సాడ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అబ్బాయిలే ముందుకు రావట్లేదు, అమ్మాయిలు కూడా యాక్సెప్ట్ చెయ్యలేరు మిమ్మల్ని. బయట వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి హార్ట్ఫుల్ గా మీతో మాట్లాడలేరు, బికాస్ దట్స్ ఇమేజ్ మీకు ఉంది, అలాంటి ఇమేజ్ ఉంది. సో ఆ విషయంలో మీరు బాధపడతారా? లేదు, నేను ఎప్పుడు బాధపడతానంటే నాకు షూటింగ్ లేనప్పుడే నేను బాధపడతా, అంతేగాని వాట్ ఐఎమ్ డూయింగ్ సెల్ఫీ వీడియోస్ కానీ ఇది. ఎందుకు ఇంత స్టబర్న్ అయ్యారు మీరు? ఆ బాధ అనేది ఎవరికైనా మనిషి అన్నప్పుడు డెఫినెట్ గా ఉంటది. సో అది ఎట్లా ఓవర్కమ్ అయ్యారు?
బిఎఫ్ అనేది కూడా అది నార్మల్ విషయం కూడా, దానికి కూడా చాలా గట్స్ కావాలి, అన్ని ఆలోచించుకోవాలి. ఇంకా ఇప్పుడు అక్కడ వెళ్తున్నామంటే ఇంకా మనం అన్ని కట్ చేసుకోవాలి, రిలేషన్ కానీ. రేపు మొహం పైన ఎవరైనా వచ్చి ఏదైనా బ్యాడ్గా మాట్లాడినా కూడా మనం ఒక చిరునవ్వుతో లైట్ తీసుకోవాలా. సో ఆ బిఎఫ్ చేయడానికి నేను రెడీ అయ్యాను అంటే దాని వెనకాల నా ఆలోచన ఎంత ఉంటుంది, నేను అన్నిటికీ రెడీ అయ్యాను అంటే లైక్ అదే బిగ్ స్క్రీన్లోకి వెళ్ళాలా ఎలా అయినా, ఒకవేళ అలా అయినా వస్తుందా లేదా. ఈవెన్ అది కూడా ఫిల్మే కదా, ఇప్పుడు మనకి బిఎఫ్ చూసి కూడా చాలా మంది డైరెక్టర్స్ టేకింగ్ ఎట్లా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది కూడా ఒక ఆర్ట్, అది కూడా ఒక కళ. సో అది కూడా షూటింగే కదా. సో అందుకని నేను దానికి కూడా ప్రిఫర్ చేస్తున్నాను. అప్పుడన్నా ప్రజలు మన సన్నీ మేడంని గుర్తించి ఇప్పుడు ఎలాగైతే తనకు ఐటమ్ సాంగ్స్ ఇస్తున్నారు, మన కరెంట్ తీగ మూవీలో పెట్టుకున్నారు, సో అన్నీ తెలుసు వాళ్ళకి, అయినా వాళ్ళు పెట్టుకున్నారు అంటే వాళ్ళు గౌరవిస్తున్నారు కదా. ఇంకా నేను ఇండియా అమ్మాయిని, ఇక్కడ అమ్మాయిని, నేను కూడా అలా చేసి వస్తే నాకు గౌరవం ఇస్తారేమో చూడాలి. పక్కా తెలుగు గర్ల్, నువ్వు విజయవాడ నుంచి వచ్చావు. నీకు తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు, యూనో మీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, నీకు ఒక అమ్మ నాన్న తమ్ముడు ఉన్నప్పుడు, నీకు ఎంతో మంది చుట్టాలు కూడా ఉండుంటారు. ఇలాంటి వీడియోస్ నువ్వు చేసినప్పుడు అసలు నువ్వు ఎలా ఫేస్ చేయగలుగుతున్నావు వాళ్ళని? దట్ సెకండ్ యూనో అంటే నువ్వు ఆ ఫేస్ అసలు మనం ఫేస్ చేయలేం. ఒక చిన్న తప్పు చేస్తేనే మనం వాళ్ళని ఫేస్ చేయని పరిస్థితిలో ఉంటాం యాక్చువల్లీ. ఎందుకంటే మనం అలా పెరిగి ఉంటాము, మన కల్చర్ అలా ఉంటది, మన ట్రెడిషన్ అట్లా ఉంటది. సో కమింగ్ టు యూ, ఎలా ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే అందరితో రిలేషన్షిప్ గా ఉండాలి, అందరితో అలా ఇలా అని ఉంటారు. సో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా చుట్టాలతో రిలేషన్స్ అది నాకు చాలా తక్కువ అన్నమాట. వాళ్ళతో అంత అటాచ్మెంట్ లేదు, ఓన్లీ మమ్మీ డాడీ బ్రదర్, దట్స్ మై ఫ్యామిలీ, దట్స్. ఇంకా రిలేటివ్స్ గురించి అంత ఎక్కువ లేదు. బట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నీకు అసలు పిల్లలు కనాలని ఉందా? అరే డెఫినెట్లీ, వై నాట్ లైక్ దట్. అవును, ఇఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ క్యాట్స్ ఉంటాయి అన్నమాట. సో నేను వాటిని మా కిడ్స్ లాగానే చూసుకుంటాను. క్యాట్స్ ఆర్ డిఫరెంట్, ఓకే, బీయింగ్ ఎ హ్యూమన్ ఇస్ డిఫరెంట్, ఓకే. సో నువ్వు రేపు రోజున నువ్వు ఒక పాపని కన్నావు అనుకో, తను పెద్దగా అవుతుంది, పెరుగుతుంది, వెనక్కి తిరిగి చూస్తుంది. సో మా అమ్మ ఇది, తను కూడా తయారవుతుందేమో, తనకు కూడా ఇంపాక్ట్ ఉంటుందేమో, నువ్వు ఎలా డైజెస్ట్ చేసుకుంటావు? మేబీ తనకి అలానే ఇష్టం అయితే, కానీ దాంట్లో మిస్టేక్ అయితే ఏం లేదు. టాలెంట్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఆఫర్ ఉండి షూటింగ్స్ చేస్తున్నావు, నేను చాలా మందిని చూసా. దే డోంట్ నో, సరిగా యాక్టింగ్ తెలియకపోవచ్చు, లక్ ఫేవర్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు లక్ తో బతికేస్తున్నారు. ఇప్పుడు చేసే ప్రతి వాళ్ళకి యాక్టింగ్ వస్తుందా అంటే కూడా పేర్లు అయితే నేను చెప్పా. చాలా పెద్ద పెద్ద హీరోస్ చూసా, చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ ని చూసాను. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు స్మార్ట్ అయిపోయారు. ఫస్ట్ లో ఎట్లున్నారు, అసలు వామిటింగ్ వస్తుంది చూస్తేనే. చెప్తున్నా జనరల్, ఎవరేమన్నా అనుకోని, ఎవరు పేరు కూడా అవసరం లేదు. అలాంటప్పుడు వాళ్ళకన్నా మనం చాలా బెటర్. ఎందుకంటే మన దగ్గర మనీ లేదు, మనం అంత మెయింటైన్ చేయట్లేదు, అయినా మనం ఓకే ఉన్నాం. అదే డబ్బు, అదే పేరు, అదే ఇది ఏసీలు జ్యూసెస్ అది ఉంటే మనం ఇంకా మస్త్ అవుతాము. సో నేనేమంటున్నానంటే ఓన్లీ ద థింక్ ఈజ్ వాళ్ళకి లక్ ఉంది, లేదంటే మనీ ఉంది, లేదంటే వాళ్ళకి సర్కిల్ ఉంది, రిలేషన్ ఉంది, వాళ్ళు నడిచిపోతా ఉంది అట్లా. సో ఏదో ఆ పిచ్చైతే పట్టింది మైండ్ లో, మూవీ చేయాలా అని ఎంతమంది చెప్తారు. సో వాట్స్ ద కంక్లూజన్? నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తుంటారు. వాట్ యు వాంట్ టు సే? సో తెలిసింది కదండి మీకైతే. ఇప్పుడు మరి నేను దేనికైనా రెడీ ఎందుకు అనుకుంటున్నాను, మరి మూవీస్లో నాకు క్యారెక్టర్స్ రావాలా, నేను చేయాలా అని చెప్పి. సో మీరందరూ ప్రతి ఒక్క వీడియోస్ చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, అండ్ మీకు కూడా హోప్ ఉంది కదా నన్ను బిగ్ స్క్రీన్లో చూడాలని. సో మనందరం హోప్ పెట్టుకుందాం. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. నన్ను ఒకదానిగా చూడండి, నన్ను గౌరవించండి, నాకు ఆఫర్స్ చేయండి. అండ్ హోప్ మై బెస్ట్ ఈ ఇయర్ అయినా నాకు మంచిగా బిగ్ స్క్రీన్లో ఆఫర్స్ వచ్చి నేను కూడా ఒక పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. విన్నారు కదా స్వాతి నాయుడు ఏం ఆలోచిస్తుందో, తన టార్గెట్స్ ఏంటి, తన ప్లానింగ్స్ ఏంటి అని తెలుసుకున్నారు కదా. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్, హ్యావ్ ఫన్. Bye.